పదే పదే మీలో ఎవరు పోటీ చేస్తారు అని ప్రతిపక్షాలను అంటున్న పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన జనసేన నేత ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి మండలం జరిపోతులపాలెం గ్రామంలో స్థానిక జనసేన సీనియర్ నాయకులు గల్లా శ్రీనివాస్ ఇంటి ఎలివెల్పు అయిన శ్రీ పెనుగోకమాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు పంచకర్ల రమేష్ బాబు జరిపోతులపాలెం విచ్చేశారు. ముందుగా ఆయన జనసేన సీనియర్ నాయకులు గల్లా శ్రీనివాస్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ తాడేపల్లిలో జరిగిన ఉమ్మడి జెండా సభ వైకాపా గుండెల్లో రైలు పరిగెడుతూ ఉందని అన్నారు. త్వరలో ఏర్పడేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ చాలా సరదాగా ఉత్సాహంగా ఉన్నారని, ఆయన సరదా మరో 4 రోజుల్లో తీరిపోతుంది అని, పెందుర్తిలో పోటీ చేసేదే తానే అని పరోక్షంగా చురకలంటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇందల వెంకటరమణ, బొబ్బిన జనార్దన్, శ్రీకాంత్, పిల్లా జగన్మోహన్ పాత్రుడు, బలిరెడ్డి అప్పారావు, మోటూరు సన్యాసి నాయుడు, బొండపల్లి సూర్యదేముడు, గొల్లవెల్లి శ్రీనివాసరావు, ఇల్లపు శ్రీనివాస్, రాపర్తి కిషోర్ నాయుడు, ఐత సింహాచలం, బంటు శ్రీనివాస్, బుదిరెడ్ల ఈశ్వరరావు, ముత్త అర్జున్, రమేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. దానికి ఆయన సంజయించుకున్నాడు, మోటివేషన్ చేశాడు, వార్నింగ్ ఇచ్చాడు. అన్ని రకాలుగా కూడా తీసుకొని ఆ 24 తీసుకోవడం వల్ల కూడా ఈయన చాలా పెనుగోకమాంబ అమ్మవారి ఉత్సవం సందర్భంగా నరవ ప్రాంతంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంత ప్రజలందరూ పూజించే తల్లిని దర్శించడం కోసం రావటం జరిగింది. ఆ తల్లి దీవెనలు ఈ ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని కూడా తల్లి చల్లని దీవెనలతో, సుఖశాంతులతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, రాబోయే 2 నెలల కాలంలో జరిగే జనరల్ ఎలక్షన్లో ఒక మంచి ప్రభుత్వాన్ని, జనసేన తెలుగుదేశం కలిసిన ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకురావాలి అని, ఆ దిశగా ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్ర యువతకు కానీ, రైతుకు కానీ, అన్ని వర్గాల వారికి కూడా మేలు జరగాలి అని చెప్పి అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం రావాలా, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, భవిష్యత్తులో మంచి పరిపాలన, మంచి ప్రజాశ్రేయస్సు కోరే 2 వ్యక్తులు కలిసి నిర్మించే ప్రభుత్వం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ, మరి నిన్ననే ఆ కార్యక్రమం కూడా జరిగింది. ఎలక్షన్ శంకారం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న మొదలుపెట్టడం, దానికి జెండా అనే నామకరణంతో ఒక బహిరంగ సభ, భారీ బహిరంగ సభ ద్వారా ప్రజలకి ఈ 2 పార్టీల కలయిక వల్ల రాష్ట్ర ప్రభుత్వం జరిగే మేళ్ళు గురించి కానీ, మంచి గురించి కానీ చాలా చక్కగా, అంటే నేను గతంలో చూశాను, ఇప్పుడు చూశాను, గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఒక చక్కటి మెసేజ్ ఓరియంటెడ్గా, చక్కటి పిలుపుతో నిన్న జరిగిన సభ, నేనైతే నమ్ముతా ఉన్నాను మాకు సగం ఎలక్షన్ అయిపోయిందని చెప్పి. ప్రజలు కూడా దాన్ని బాగా, నిన్న టీవీల దగ్గర రేటింగ్ ఎలా వచ్చిందంటే, రాష్ట్ర ప్రజల్లో 90% ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, పార్టీలకు అతీతంగా నిన్న ఆ మీటింగ్ని చూశారు. వారందరికీ కూడా ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్ళింది. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి అనగదొక్కబడ్డ ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డి కోరిక ప్రజలు ఇచ్చారు. దాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోవటం, 20 సంవత్సరాల రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది.